టాలీవుడ్‌లో 80స్, 90స్ హీరోస్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పట్లో ఎలా ఉండేవారో, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు ఎలా మారిపోయిందో మనమైతే చూద్దాం. అండ్ ఫస్ట్ యాక్టర్ సుమన్ గారు. అండ్ మీరు చూసుకుంటే 'చిన్నాలుడు', 'శివాజీ' అండ్ చాలా మూవీస్‌లో హీరోగా ఉండడం నెగెటివ్ క్యారెక్టర్ యాక్టింగ్ చేసిన సుమన్ గారు దీని యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఎలా చేంజ్ అయిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ హీరో సాయి కుమార్ గారు. అండ్ మీరు చూసుకుంటే పోలీస్ స్టోరీ అండ్ అలానే రీసెంట్గా వచ్చిన దసరా ఎవడు మూవీలో హీరోగా అండ్ అలానే సపోర్టింగ్ రోల్లో ఫాదర్ క్యారెక్టర్ యాక్టింగ్ చేసిన సాయి కుమార్ గారు దీని యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ హీరో తరుణ్ గారు. అండ్ మీరు చూసుకుంటే 'నువ్వు నేను నువ్వే కావాలి' చాలా మూవీస్ లో హీరోగా యాక్టింగ్ చేసిన తరుణ్ గారు అండ్ ఆఫ్టర్ సో లాంగ్ బ్యాక్ తన యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయిందో మీరే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ హీరో ఆకాష్. అండ్ మనం చూసుకుంటే 'ఆనందం', 'నవ వసంతం' అండ్ ఈ యొక్క మూవీలో యాక్టింగ్ చేసిన ఆకాష్ గారు దీని యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పట్లో ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ హీరో రాజా. అండ్ మనం చూసుకుంటే 'వెన్నెల', 'కన్నా' అండ్ అలానే ఆ నలుగురు మూవీలో హీరోగా అండ్ అలానే సైడ్ క్యారెక్టర్ లో యాక్టింగ్ చేసిన రాజా గారు దీని యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ హీరో శివాజీ. అండ్ మనం చూసుకుంటే 'మిస్సమ్మ', 'టాటా బిర్లా', 'మధ్యలో లాలా' ఈ యొక్క మూవీలో హీరోగా యాక్టింగ్ చేసిన శివాజీ గారు దీని యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పట్లో ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ హీరో రోహిత్. అండ్ మనం చూసుకుంటే 'కీలుగుర్రో', 'మలానా శంకర్దాదా ఎంబీబీఎస్' లో హీరోగా అలానే సపోర్టింగ్ రోల్ యాక్టింగ్ చేసిన రోహిత్ గారు ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పుడు ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ హీరో వేణు. అండ్ చాలా మూవీస్ లో హీరోగా యాక్టింగ్ చేసిన వేణు గారు అండ్ రీసెంట్ గా అయితే 'దమ్ము' మూవీలో కూడా సపోర్టింగ్ రోల్ అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ సీనియర్ మోస్ట్ లెజెండరీ యాక్టర్ భానుచంద్ర గారు. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా మూవీస్ లో హీరోగా యాక్టింగ్ చేసిన భానుచంద్ర గారు రీసెంట్ గా అయితే 'హిట్' మూవీలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ హీరో ఆర్యన్ రాజేష్. అండ్ మనం చూసుకుంటే 'ఆల్బమ్', 'సంతానం', 'మనల్ని', 'ఎవరిగోల వాడిది' ఈ యొక్క మూవీలో హీరోగా యాక్టింగ్ చేసిన ఆర్యన్ రాజేష్ గారు దీని యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ హీరో జేడి చక్రవర్తి గారు. అండ్ మనం చూసుకుంటే 'మనీ', 'గులాబీ', 'సత్య' ఇలాంటి మూవీలు హీరోగా యాక్టింగ్ చేసిన జేడి చక్రవర్తి గారు దీని యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పుడు ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ హీరో వడ్డే నవీన్ గారు. అండ్ మనం చూసుకుంటే 'పెళ్లి', 'మా బాలాజీ' అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ లో హీరోగా యాక్టింగ్ చేసిన నవీన్ గారు ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పుడు ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ హీరో హరీష్. 'ఓహనా పిల్లంట', 'డాడీ' అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ లో హీరోగా అలానే సపోర్టింగ్ రోల్ లో యాక్టింగ్ చేసిన హరీష్ గారు అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ సీనియర్ మోస్ట్ లెజెండరీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ మనం చూసుకుంటే ఓల్డెన్ మూవీస్ లో 'పెళ్లి పుస్తకం' అలా చాలా మూవీస్ లో హీరోగా అలానే ప్రెజెంట్ అయితే 'ఆగడు' అలానే చాలా మూవీస్ లో సపోర్టింగ్ రోల్ లో ఫాదర్ క్యారెక్టర్ లో యాక్టింగ్ చేసిన రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ హీరో శ్రీకాంత్ గారు. అండ్ మనం చూసుకుంటే 'పెళ్లి సందడి' అని చాలా మూవీస్ లో హీరోగా యాక్టింగ్ చేసిన శ్రీకాంత్ గారు అండ్ ఇప్పటికి అప్పటికి ఎంతలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ హీరో అబ్బాస్ గారు. 'విఐపి', 'శ్వేతనాగు', 'ప్రేమదేశం' ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ లో హీరోగా యాక్టింగ్ చేసిన అబ్బాస్ గారు అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ సీనియర్ మోస్ట్ లెజెండరీ యాక్టర్ మురళీ మోహన్ గారు. అండ్ మనం చూసుకుంటే 'చంద్రలేఖ', 'జయసింహ', 'భద్ర' అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ లో సపోర్టింగ్ రోల్ లో హీరోగా యాక్టింగ్ చేసిన మురళీ మోహన్ గారు అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పటికి ఇప్పటికి ఎంతలా చేంజ్ అయిందో మీరైతే చూడొచ్చు. అండ్
అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ విలేజ్ లో వినాయకుడు, పప్పు అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ లో హీరోగా యాక్టింగ్ చేసిన కృష్ణుడు. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఎలా ఉండేవారు అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ సీనియర్ మోస్ట్ యాక్టర్ వినోద్ కుమార్ గారు. అండ్ మనం చూసుకుంటే మామగారు అండ్ అలానే మాధురిగా ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ లో హీరోగా యాక్టింగ్ చేసిన వినోద్ కుమార్ గారు. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఎలా ఉండేవారు అండ్ ఇప్పుడు ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ సీనియర్ మోస్ట్ యాక్టర్ చంద్రమోహన్ గారు. అండ్ ఈయన కూడా చాలా మూవీస్ లో హీరోగా అలానే ప్రెసెంట్ అయితే చాలా మూవీస్ లో ఫాదర్ క్యారెక్టర్ లో సపోర్టింగ్ రోల్ లో యాక్టింగ్ చేసిన చంద్రమోహన్ గారు. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పటికి ఇప్పటికి ఎంతలా చేంజ్ అయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ సీనియర్ మోస్ట్ యాక్టర్ నరసింహరాజ్ గారు. అండ్ మనం చూసుకుంటే నవమోహిని అండ్ అలానే చాలా మూవీస్ లో సపోర్టింగ్ రోల్ లో హీరోగా యాక్టింగ్ చేసిన నరసింహరాజ్ గారు. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ సీనియర్ మోస్ట్ యాక్టర్ విజయ్ చంద్ర గారు. అండ్ ఈయన కూడా చాలా ఓల్డెన్ మూవీస్ లో సపోర్టింగ్ రోల్ అలానే హీరోగా యాక్ట్ చేసిన విజయ్ చంద్ర గారు. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు ఇలా ఉన్నారంటే అప్పుడు ఎలా ఉండేవారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ సీనియర్ మోస్ట్ లెజెండరీ యాక్టర్ సుబ్బలాక సుధాకర్ గారు. అండ్ ఈయన కూడా చాలా ఓల్డెన్ మూవీస్ లో హీరోగా అలానే సపోర్టింగ్ రోల్ లో యాక్టింగ్ చేసిన సుబ్బలాక సుధాకర్ గారు. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ సీనియర్ మోస్ట్ యాక్టర్ పృథ్వీ గారు. అండ్ ఈయన కూడా చాలా మూవీస్ లో హీరోగా అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ సీనియర్ మోస్ట్ యాక్టర్ వినీత్. అండ్ ఈయన కూడా ప్రేమ దేశం అలానే చాలా మూవీస్ లో హీరోగా అలానే ప్రెసెంట్ అయితే సపోర్టింగ్ రోల్ లో యాక్టింగ్ చేసిన వినీత్ గారు. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ సీనియర్ మోస్ట్ లెజెండరీ యాక్టర్ హీరో అలీ గారు. అండ్ ఈయన కూడా చాలా ఓల్డెన్ మూవీస్ లో హీరోగా అలానే సపోర్టింగ్ రోల్ అలానే ప్రెసెంట్ అయితే కమెడీగా అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ హీరో శివబాలాజీ. అండ్ ఈయన కూడా ఓల్డెన్ మూవీస్ లో హీరోగా అలానే ప్రెసెంట్ అయితే సపోర్టింగ్ రోల్ అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే అప్పుడు ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అండ్ వీళ్ళ వరకు సపోర్ట్ చేయడానికి అయితే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.